అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా చాలా ప్రత్యేకమైన ఆలయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే అంబాజీ ఆలయం. మరి దీని ప్రత్యేకత ఏంటంటే గర్భగుడిలో అమ్మవారి విగ్రహమే ఉండదు. ఆశ్చర్యంగా ఉంది కదూ. మరి విగ్రహం లేకపోతే దేన్ని పూజిస్తారు? ఆ రహస్యమేంటో తెలుసుకుందాం రండి. అవును, విన్నది నిజమే. అసలు కంటికి కనిపించని, రూపం లేని దేవతను ఆరాధించడం ఎలా? ఈ ఒక్క ప్రశ్నలోనే అంబాజీ ఆలయానికి సంబంధించిన ఓ అద్భుతమైన కథ దాగి ఉంది. దానిని తెలుసుకోవడానికే మన ఈ ప్రయాణమన్నమాట. ఆ ప్రశ్నకు సమాధానమే ఈ శ్రీవీస యంత్రం. ఇది చూడ్డానికొక రేఖాచిత్రంలా ఉన్నా ఇది సామాన్యమైంది కాదు. సాక్షాత్తు అమ్మవారి అనంతమైన శక్తికిది ప్రతిరూపం. అంబాజీలో విగ్రహానికి బదులుగా భక్తులందరూ ఈ పవిత్ర యంత్రాన్నే కొలుస్తారు. అసలు కథ ఇక్కడ్నుంచే మొదలవుతుంది. సరే, బాగుంది. కాని అసలు విగ్రహం లేకుండా ఒక యంత్రాన్ని పూజించే సంప్రదాయం ఎందుకు మొదలయింది? దీని వెనుక ఒక చాలా పెద్ద పురాణగాథ ఉందండోయ్. ఆ కథను అర్థం చేసుకుంటేనేగాని ఈ ఆలయ ప్రాముఖ్యత మనకు పూర్తిగా అర్థం కాదు. మన ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే గుజరాత్లోని అందమైన అరవల్లీ పర్వత శ్రేణుల్లో. అక్కడే ఈ అంబాజీ ఆలయం ఉంది. ఇది కేవలం ఒక గుడి మాత్రమే కాదు, మన భారతదేశంలో ఉన్న 51 అత్యంత పవిత్రమైన శక్తిపీఠాలలో ఒకటి. ఇంతకీ ఈ శక్తిపీఠాలంటే ఏంటి? ఎలా ఏర్పడ్డాయి? ఆ శక్తిపీఠాల పుట్టుక వెనుక ఉన్న కథే అంబాజీ ఆలయ రహస్యాన్ని మనకు విప్పి చెబుతుంది. అదొక పవిత్ర హృదయం కథ. ఆసక్తిగా ఉంది కదా. దాని గురించే ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మళ్ళీ మొదటి ప్రశ్నకే వద్దాం. అమ్మవారిని యంత్రరూపంలో ఎందుకు పూజిస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం సతీదేవి, ఆ పరమశివుడి కాలానికి వెళ్ళాలి. కథ ఇక్కడే మొదలవుతుంది. దక్షయజ్ఞంలో తన తండ్రి చేసిన అవమానాన్ని భరించలేక సతీదేవి ఆత్మాహుతి చేసుకుంటోంది. ఆ తరువాత ఏం జరిగిందంటే దుఃఖంతో కోపంతో రగిలిపోయిన శివుడు ప్రళయతాండవం మొదలుపెట్టాడు. ఇంక విశ్వం మొత్తం నాశనమైపోతుందేమో అన్న ప్రమాదం ఏర్పడింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు జోక్యం చేసుకోవాల్సొచ్చింది. ఆ జోక్యమే 51 శక్తిపీఠాల ఆవిర్భావానికి కారణమైంది. ఒక్కసారి ఊహించుకోండి ఆ దృశ్యం. తన ప్రియసఖి నిర్జీవదేహాన్ని భుజంపై వేసుకుని ఆ మహాదేవుడు విశ్వాన్ని కదిలించేలా రుద్రతాండవం చేస్తున్నాడు. ఆయన దుఃఖం, ఆయన కోపం సమస్త సృష్టిని నాశనం చేసేంత శక్తివంతంగా మారాయి. ఈ మహాప్రళయాన్ని ఆపడం కోసం శ్రీ మహావిష్ణువు ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండాలుగా చేశారు. ఆ శరీర భాగాలు భూమిమీద ఎక్కడెక్కడైతే పడ్డాయో ఆ ప్రదేశాలన్నీ అత్యంత పవిత్రమైన శక్తిపీఠాలుగా వెలిశాయి. మరి అన్ని శక్తిపీఠాలలో అంబాజీకి ఎందుకంత ప్రత్యేకత? ఎందుకంటే సతీదేవి శరీర భాగాలలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఆమె హృదయం. ఆ హృదయం పడిన ప్రదేశమే ఈ అంబాజీ అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఇది ఇంత శక్తివంతమైన పీఠంగా విలిసిల్లుతోంది. సరే, ఇంతటి అద్భుతమైన పురాణగాథకు సాక్షిగా నిలుస్తున్న ఆ ప్రదేశం ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. అంటే కథ నుండి క్షేత్రానికి వెళ్దాం, పదండి. అంబాజీ యాత్రకు వెళ్తే తప్పకుండా 2 ప్రదేశాలను దర్శించుకోవాలి. ఒకటి, పట్టణ మధ్యలో ఉండే ప్రధాన ఆలయం. ఇక్కడే మనం ఇందాక చెప్పుకున్న శ్రీవీసా యంత్రాన్ని పూజిస్తారు. ఇక రెండవది, అక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండే గబ్బర్కొండ. అమ్మవారి హృదయం పడింది ఇక్కడే అని నమ్ముతారు. దానికి గుర్తుగా అక్కడ ఇప్పటికీ ఒక అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. ఇక ప్రధాన ఆలయం గురించి చెప్పాలంటే అబ్బో, చూస్తే మనసు పులికించిపోతుంది. స్వచ్ఛమైన తెల్ల పాలరాతితో అద్భుతమైన నగర్శైలిలో కట్టారు. అక్కడున్న ప్రతి స్తంభం, ప్రతి తోరణం మీద ఎంతో అందంగా చెక్కిన దేవతల శిల్పాలు ఆ ప్రదేశానికి ఒక దివ్యమైన కళను తీసుకొస్తాయి. విగ్రహం లేని ఆలయంలో పూజలు ఎలా చేస్తారు? పండుగలప్పుడు ఆ భక్తి ఎలా ఉప్పొంగుతుంది? ఆ కంటికి కనిపించని శక్తిని భక్తులు ఎలా ఆరాధిస్తారో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ భక్తి అనేది ఒక నిరంతర సేవ. విగ్రహం లేకపోవచ్చు, కాని ప్రతిరోజూ 5 సార్లు అమ్మవారిని సేవిస్తారు. ఎలాగంటే ఉదయం మంగళహారతితో అమ్మని మేల్కొల్పి, శృంగార్ పేరుతో అలంకరణ చేసి రాజభోగని నైవేద్యం సమర్పిస్తారు. మళ్లీ సాయంత్రం హారతి ఇచ్చి రాత్రి శయన్సేవతో పవళింపజేస్తారు. అంటే ఆ తల్లి ఎప్పుడూ తమతోనే ఉన్నట్టు భక్తులు భావిస్తారన్నమాట. ఇక నవరాత్రుల గురించైతే ప్రత్యేకంగా చెప్పాలి. ఆ 9 రోజులు అంబాజీ మొత్తం పండుగ శోభతో ధగధగ మెరిసిపోతుంది. 9 రాత్రులు
అంతులేని భక్తి, సంగీతం, దానికి తోడు సంప్రదాయ గర్భ దాండియ నృత్యాలతో ఆ ప్రాంగణం మొత్తం హోరెత్తిపోతుంది. ఇంకో ముఖ్యమైన ఉత్సవమేంటంటే భాదర్వి పూర్ణిమ. ఆ సమయంలో భక్తుల విశ్వాసం చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. వందల కిలోమీటర్ల దూరం నుంచి కేవలం నడకతో, పాదయాత్రగా అమ్మవారిని చేరుకోడానికొస్తారు. వారి భక్తికి ఇదొక సజీవ సాక్ష్యంలాంటిది. భాదర్వి పూర్ణిమ జాతర ఎంత పెద్దదో తెలుసా? 1-2 కాదు, లక్షల మంది భక్తులు వస్తారు. ఆ సమయంలో ఆలయం చుట్టూ చూస్తే అదొక జనసముద్రంలా కనిపిస్తుంది. వారి విశ్వాసం ఆకాశాన్ని తాకుతుందా అన్నట్టుంటుందా దృశ్యం. ఇదంతా విన్న తర్వాత అంబాజీని సందర్శించాలనే అనిపించటం సహజమే. ఒకవేళ వెళ్లాలనుకుంటే ప్రయాణాన్ని సులభం చేసే కొన్ని ముఖ్యమైన విషయాలిప్పుడు తెలుసుకుందాం. అంబాజీకి చేరుకోవడం చాలా తేలిక. విమాన మార్గంలో అయితే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర, రైల్లో అయితే అబూరోడ్ స్టేషన్ దగ్గర. ఈ 2 చోట్ల నుంచి ఆలయానికి బస్సులు, టాక్సీలు చాలా అందుబాటులో ఉంటాయి. ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడి పవిత్రతను కాపాడటానికి కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. నిరాడంబరమైన దుస్తులు వేసుకోవడం మంచిది. ముఖ్యంగా గర్భగుడిలో ఫోటోలు తీయడానికి అనుమతి లేదు. అలాగే తోలుతో చేసిన వస్తువులను లోపలికి తీసుకువెళ్లకూడదు. ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తే దర్శనం ప్రశాంతంగా పూర్తవుతుంది. ఇక పవిత్రమైన గబ్బర్కొండ ఎక్కాలనుకునేవారికి కొన్ని చిన్న సూచనలు. పైకి చేరుకోవడానికి మెట్ల దారి ఉంది, అలాగే రోప్వే సౌకర్యం కూడా ఉంది. ఏది ఎంచుకున్నా నడవడానికి వీలుగా ఉండే బూట్లు వేసుకోవడం, తప్పకుండా నీళ్ల బాటిల్ వెంట తీసుకెళ్లడం మర్చిపోవద్దు. ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ఒక దివ్యమైన మంత్రం ప్రతిధ్వనిస్తూ వినిపిస్తోంది. అదే ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. ఈ మంత్రధ్వని అక్కడి ఆధ్యాత్మిక వాతావరణంలో మనల్ని పూర్తిగా లీనం చేసేస్తోంది. చివరగా అంబాజీ ఆలయం మనందరి ముందు ఒక లోతైన ప్రశ్ననుంచుతుంది. భక్తిని, విశ్వాసాన్ని ఒక పవిత్ర చిహ్నంపై కేంద్రీకరించగలిగినప్పుడు దైవాన్ని అనుభూతి చెందడానికి నిజంగా ఒక ఆకారం, ఒక రూపం అవసరమా? ఆలోచించాల్సిన విషయమే కదా.